హలో యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ క్రానికల్. నేను మీ మనీని అందరు ఎలా ఉన్నాను? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ యాక్చువల్గా గణేష్ చతుర్థి మనకి వినాయక చవితి దగ్గరలో ఉంది కదా. సో ఈ లాక్డౌన్ టైంలో, ఈ కరోనా టైంలో బయటికి వెళ్లే పని లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము సింపుల్గా వినాయకుడిని తయారు చేసేయచ్చు. పసుపుతోటి వినాయకుడిని చేస్తుంటారు కదా, అలాగే వినాయకుని ఐడల్ని మనము తయారు చేయొచ్చు అనమాట పసుపుతోటి. అలా కాకుండా నేను ఈ వీడియోలో ఈ రోజు మీకు కలర్ఫుల్ వినాయకుడిని తయారు చేసి చూపిస్తున్నానండి. అది కూడా ఎటువంటి హార్మ్ఫుల్ లేనటువంటి కలర్స్, అక్రైలిక్ కలర్స్ ని యూజ్ చేస్తున్నాను. దట్టు అవి కూడా హోమ్ మేడ్ కలర్స్ అనమాట. సో వ్యూవర్స్, యాక్చువల్గా వచ్చేసి మనము ఆర్గానిక్ వినాయకుడు అండ్ మనకి చాలా అంటే చాలా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా. అంటే వినాయకుడు నిమజ్జనం టైంలో మనం ఇలాంటి మన కెమికల్స్ ఉన్న కలర్స్ తోటి వినాయకుడిని తీసుకొని నిమజ్జనం చేసినప్పుడు అవి వాటర్ అనేది కలుషితం అయిపోతుంది. అండ్ వాటర్లో నివసించే ప్రాణులు కూడా అవి ప్రమాదకరం అని చెప్పేసి చెప్తుంటారు కదా. అందుకని మట్టి వినాయకుడిని చాలా వరకు చేస్తుంటాము. సో ఎటువంటి హార్మ్ఫుల్ లేకుండా కలర్ఫుల్ ఐడల్ గణేష్ ని నేను ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు, కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా హిట్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసి. సో నెక్స్ట్ టైం నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు మొబైల్లోనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఇలాంటి వీడియోస్ ని ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనము కలర్ఫుల్ వినాయకుడిని ఇంట్లోనే ఈజీగా ఇలాంటి లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో బయటకు వెళ్లకుండా మంచిగా పూజ చేసేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకొని చలో చూసేయండి. సో ఇక్కడ 1 కప్ మైదా యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేశాను, చక్కెర పొడి. కొంచెంగా వాటర్ కలుపుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనము షేప్ చేసుకోవాలి కాబట్టి ఐడల్ కొంచెం గట్టిగానే కలుపుకోవాల్సి ఉంటుంది. సో మూత పెట్టేసుకొని ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో మనము నెక్స్ట్ 20 minutes తర్వాత మనకి కావాల్సిన షేప్స్లోకి మౌల్డ్ అవుతుంది. సో మళ్ళీ పిండిని అలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఇలా బాల్స్ చేశాను అనమాట, సైజ్ వారి. పెద్ద సైజ్ వచ్చేసి మనం బాడీ అలా చేయడానికి, అండ్ మీడియం సైజ్లో వచ్చేసి హెడ్ కోసము, ఇంకా బేస్ కోసము, అండ్ అవి 2 వచ్చేసి కాళ్ళకి, చేతులకి, ఇంకా ఇంకొకటి ట్రంక్కి, అవి 2 చిన్నవి వచ్చేసి చెవులు పెట్టడానికి అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ప్రిపేర్ చేసిన అక్రైలిక్ పెయింట్ని యూజ్ చేస్తున్నాను ఎల్లో కలర్ రావడానికి. సో అక్రైలిక్ పెయింట్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో తీసి ఉన్నాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోను అండ్ ఐ ట్యాగ్స్లోను ప్రొవైడ్ చేస్తాను. దట్టు ఎండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఈజీగా మనం అక్రైలిక్ పెయింట్స్ యూజ్ చేయొచ్చు. క్రాఫ్ట్స్ చేస్తున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో నేను యూజ్ చేసిన అక్రైలిక్ పెయింట్స్ తోటి ఇవాళ డిఫరెంట్ కలర్స్లో నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీడియం సైజ్ బాల్ తీసేసుకొని బేస్ని ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత మనము బాడీ ఉంటుంది కదా, అది కొంచెం షేప్ ఇస్తున్నాను అనమాట. జస్ట్ అలా సైడ్కి అలా ప్రెస్ చేస్తున్నాను. లేదు ఇలా కలర్స్ వద్దు అనుకున్న వాళ్ళు మనం 1 కప్ మైదా తీసుకొని 1 కప్ పసుపు తీసుకొని అండ్ 2 spoons ఆఫ్ షుగర్ పొడి యాడ్ చేసుకొని ఒట్టి పసుపుతోటి కూడా మీరు ఇలాగ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో పసుపు అండ్ మైదా తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి అక్రైలిక్ పెయింట్స్ అనేది హోమ్ మేడ్లో చేస్తాము అండ్ క్రాఫ్ట్స్లో యూజ్ అవుతుంది. దట్టు సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన అక్రైలిక్ పెయింట్స్ అనేటివి లాంగ్ లాస్టింగ్ అనమాట, హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను కాల్ ప్రిపేర్ చేస్తున్నాను. షేప్ ఇచ్చేసి ప్రెస్ చేసేసి అలా వెనక్కి తిప్పాలన్నమాట. సో ఆ తర్వాత మన బాడీ దగ్గర నుంచి వాటర్ని యూజ్ చేసుకుంటూ మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఫ్రంట్కి వచ్చేలాగా. అండ్ ఇంకొకటి కూడా అలాగే చేస్తున్నాను. అలా షేప్ ఇచ్చేసి ప్రెస్ చేసేసి అలా మనము వెనక్కి పెట్టేసుకోవాలి. ఇంకొకటి కాలు కూడా మనము పైకి చూస్తున్నట్టు, ఇంకో కిందికి కూడా ఉన్నట్టు కూడా మనం షేప్స్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఐడల్ని ఒక పాదం వచ్చేసి కిందికి ఉంటుంది, ఇంకొక పాదం వచ్చేసి పైకి ఇలా ఫోల్డ్ చేసి ఉన్నట్టు మనము షేప్ మీకు ఎలా అనిపిస్తే అలా మనము షేప్స్ని మౌల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను చేతులను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ వీ షేప్లో అలా ప్రెస్ చేసేసిన తర్వాత పైనుంచి అలా స్టిక్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చాలా మినిమల్ కలర్స్ నేను యూజ్ చేశాను అనమాట. పసుపు, కుంకుమ అండ్ ఉజాల, కాఫీ పౌడర్ ఇవి నేను యాడ్ చేశాను. ఒకసారి అక్రైలిక్ పెయింట్స్ వీడియో మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో డిఫరెంట్గా మనము 2 కలర్స్ని యాడ్ చేస్తే ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. అలా మీరు 12 కలర్స్ కూడా తీసుకొని రావచ్చు అనమాట, ఓన్లీ 2 కలర్స్ తోటి. ఇక్కడ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేయొచ్చు రెడ్ కలర్ రావడానికి. అండ్ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకుని గ్రైండ్ చేసి దాని జ్యూస్
కూడా తీసుకోవచ్చు, పెన్లో ఇంక్ ఉంటుంది కదా దాన్ని కూడా వాడచ్చు అలా అనమాట. సో నేను బేసిక్ అయితే చూపించాను. సో ఒక చైన్ వచ్చేసి అభయహస్తంలా పెడుతున్నాను, ఇంకొక చైన్ వచ్చేసి నార్మల్గా అలా పెడుతున్నాను అనమాట, ఉండ్రా ఇలాంటిది ఏమన్నా పెడదాము అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక మీడియం సైజ్ పాలు తీసేసుకొని హెడ్ లాగా పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అది బాగా స్టిక్ చేయడానికి వాటర్ యూస్ చేసుకుంటూ బ్యాక్ సైడ్కి స్టిక్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు తొండం కోసము కోన్ షేప్లో చేసేసుకొని ముందర నుంచి స్టిక్ చేసేసి తొండంని వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎడమ వైపుకి అలా నేను ఉంచుతున్నాను. సో ఎడమ వైపు వినాయకుడు తొండం ఉంటే మంచిది అంటారు కదా, అందుకని. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇయర్స్ కోసం వచ్చేసి జస్ట్ ప్రెస్ చేసేసి కింద పైన కూడా ప్రెస్ చేసేస్తే మనకి చెవులు రెడీ అయిపోతాయి. సో చెవులు పెట్టేశాను. కళ్ళ కోసం వచ్చేసి ఇక్కడ మిరియాలు యూస్ చేస్తున్నాను అనమాట, బ్లాక్ కలర్ పెప్పర్. సో ఇయర్స్ అండ్ ఐస్ కూడా మనకి రెడీ అయిపోయాయి. సో మనకి నార్మల్గా వచ్చేసి ఊదిబత్తి ఉంటుంది కదా, ఆ ఊదిబత్తి తోటి అలా లైన్స్ వేస్తున్నాను. 3 లైన్స్ ఉంటాయి కదా వినాయకుడికి నుదుటి పైన, అలా 3 లైన్స్ వేసేసి తొండం పైన కూడా కొంచెం డిజైన్ టైప్లో అలా లైన్స్ పెడుతున్నాను. తర్వాత మన వైట్ పెయింట్తో కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి దంతాల కోసం నేను అగ్గిపుల్ల యూస్ చేస్తున్నాను అనమాట. సో ఒకటి వచ్చేసి విరిగినట్టు చిన్నదిగా, ఇంకోటి పెద్దదిగా నేను యూస్ చేశాను. అదర్వైజ్ టూత్ పిక్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి కాళ్ళకి జస్ట్ కాళ్ళ వేలులాగా అలా డిజైన్ చేశాను. అండ్ ఇంకా మనము వినాయకుడికి కిరీటం పెట్టినట్టు పెడతామని చెప్పి డిఫరెంట్ కలర్స్లో కిరీటంని సైజుల వారీగా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో పైన డెకరేషన్ అంతా ఇంకా మీ ఇష్టము, మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. స్టోన్స్ తోటి అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఏదన్నా ఇంకా అంటే తలుకులు అలా ఉంటాయి కదా, వాటితోటి మంచిగా వినాయకుడికి చేతికి కడియం లాగా అలా వేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 3 పోగుల దారంని తీసుకొని అలా వినాయకుడికి చుట్టాను. సో ఇంకా పైన డెకరేషన్ తలుకులు అవి ఇవి కూడా కొన్ని యాడ్ చేశాను. అండ్ ఇంకా మనకి వినాయకుడిని వాహకమైన మూషికంని తయారు చేయాలి కదా, సో మూషికంని కూడా మిగిలిన పిండితోటి అలా తయారు చేసేసి మూషికానికి కూడా కళ్ళకి నేను మిరియాలు యూస్ చేస్తున్నాను. సో మూషికంని మనకి బేస్ ఉంది కాబట్టి పైన పెట్టచ్చు, అదర్వైజ్ కిందైనా పెట్టి ఒక ఉండ్రాయి లాగా అలా పెట్టేశారనమాట. అండ్ ఇంకొంచెం డెకరేషన్గా ఉంటుందని కిరీటంకి కూడా ఇంకా డెకరేట్ చేస్తున్నాను. సో ఇలా మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. మన వినాయకుడిని, మన గణపతయ్య, బొజ్జ గణపతయ్య రెడీ అయిపోయాడండి ఫైనలీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ ఒక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్.